ఎగ్‌తో ఆమ్లెట్ ఏస్తే ఎగ్ ఆమ్లెట్ అవుతుంది. ఎగ్‌ని బాయిల్ చేసి కర్రీ చేస్తే ఎగ్ కర్రీ అవుతుంది. మరి ఎగ్ ఆమ్లెట్ వేసి దాంతో కర్రీ చేస్తే అది ఎగ్ ఆమ్లెట్ కర్రీ అవుతుందా? ఏమో మరి నాకైతే తెలీదు. నేనొక ఇట్లాగా వీడియోస్ చూస్తా ఉన్నప్పుడు ఇన్‌స్టాలో వచ్చింది కర్రీ అంటే ఒక సాంగ్ పెట్టి చేశారు వాళ్ళు. కొంచెం డిఫరెంట్‌గానే అనిపించింది. సర్లే ఏం బావుంటుంది అనుకున్నాం. ఆ రోజు అనంగా మాకు ఏం కర్రీ చేయాలో అస్సలకి తోచలేదనమాట. సో, కొంచెం బిజీగా కూడా ఉన్నాం. సరే ఇన్‌స్టాలో చూసాం కదా అనేసి కర్రీ అయితే ట్రై చేశాను. ఏం లేదు నార్మల్‌గా మనం పులుసు కర్రీలు ఎలా చేసుకుంటాం టమోటా, ఆనియన్స్ ఫ్రై చేసేసి, ఉప్పు, కారం, పసుపేసి, చింతపండు పులుపేసి చేసుకుంటాం కదా! అట్లాగే అనమాట. పులుసు పోసిన తర్వాత ఈ ఆమ్లెట్‌ని ఓన్లీ సాల్ట్ వేసి ఆమ్లెట్ చేసుకున్న దాన్నైతే దీంట్లో వేసేసి బాగా అంటే కొంచెం దగ్గరకొచ్చేంత వరకుగా ఉండించుకొని ఆ పులుసు అంతా కూడా ఆమ్లెట్లోకి కొంచెం దిగేంత వరకు ఉండించుకొని ఆ తర్వాత పక్కన పెట్టేసుకొని ఉంటే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి, లేకపోతే అది కూడా లేదనమాట. ఇంకా వేడి వేడి అన్నంలోకి తిన్నాం అనుకోండి, అబ్బా నిజంగా నేనైతే ఫస్ట్ టైం తిన్నాను. సో నాకైతే బాగా నచ్చింది. దీన్ని ఇంకొక విధంగా కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు మరి మా ఇంట్లో వాళ్ళు? నేనే ఫస్ట్ తింటున్నాను, ఇంకా వాళ్ళు తినలేదు. వాళ్ళు తిన్నాక వాళ్ళ రియాక్షన్ చూసి ఒకవేళ వాళ్ళకి నచ్చితే దీన్ని ఇంకొక రకంగా అయితే ట్రై చేయాలనుకుంటున్నాను. చూద్దాం. ఒకవేళ మీరు కూడా ఎగ్తో ఏమైనా డిఫరెంట్గా ట్రై చేయాలని అనుకుంటుంటే ఇట్లా ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ. ఎగ్ లవర్స్ అందరికీ పక్కా నచ్చుతుంది.